హలో. ఆంధ్రప్రదేశ్ యొక్క సోషియో ఎకనామిక్ సర్వే. ఈ సర్వేకి సంబంధించి ఆల్రెడీ మనం 2 చాప్టర్స్ చదువుకున్నామండి. ఇవాళ మనం 3rd చాప్టర్ చూస్తున్నాము. 3rd చాప్టర్ అన్నది పబ్లిక్ ఫినాన్సెస్ అనే దానికి సంబంధించినటువంటిది. ఈ పబ్లిక్ ఫినాన్సెస్ చాప్టర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో, దాని నుంచి ఎలా క్వశ్చన్స్ అడగచ్చో, మెయిన్స్ క్వశ్చన్స్, ప్రిలిమ్స్ క్వశ్చన్స్, అవి ఇక్కడ మనం చూద్దాం. 3rd చాప్టర్ ఇది వచ్చేసి పబ్లిక్ ఫినాన్స్ అనేటటువంటి దానికి సంబంధించింది. ఇంతకీ పబ్లిక్ ఫినాన్స్ అంటే ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనము బడ్జెట్ అని వింటాం, చూసారా? ఈ బడ్జెట్ అనేటటువంటిది పబ్లిక్ ఫినాన్స్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి? పబ్లిక్ అంటే ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఫినాన్సెస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి ఉండేటటువంటి ఒక ఇన్స్ట్రుమెంటే బడ్జెట్ అన్నమాట. ఈ బడ్జెట్లో మనకి ఎంత అమౌంట్ మనకు వస్తుంది అంటే రిసిప్ట్స్ అంటాము. ఎంత అమౌంట్ మనం ఖర్చు పెడుతున్నాము మనం అంటే ఇక్కడ గవర్నమెంట్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తుంటాం. మళ్ళీ దీంట్లో షార్ట్ టర్మ్లో వచ్చేటటువంటి రిసీట్స్ ఏవైతే ఉంటాయో రెవెన్యూ రిసీట్స్ అని, లాంగ్ టర్మ్లో వచ్చేటటువంటివి ప్లస్ క్యాపిటల్ రిసీట్స్ అంటాం. అంటే ఎక్కువ మొత్తంలో ఉంటే క్యాపిటల్ రిసీట్స్ అంటాం. ఎక్స్పెండిచర్ కూడా అంతే. ఎక్స్పెండిచర్ వచ్చేసి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే షార్ట్ టర్మ్లో ఇయర్ ఆన్ ఇయర్ ఉండేది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కన్స్ట్రక్షన్, ఏవైనా రోడ్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, వీటికి స్పెండ్ చేస్తామే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని పిలుస్తామన్నమాట. అంటే మనకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి, పబ్లిక్ ఫినాన్స్ అనేటటువంటి దాంట్లో మనం చదువుకునేటటువంటిది ఈ బడ్జెటరీ ఇన్స్ట్రుమెంట్ అయినటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్కువ ఉంటే ఏముంటుంది ఎక్స్పెండిచర్ కంటే, ఒకవేళ ఎక్స్పెండిచరే రెవెన్యూ కంటే ఎక్కువ ఉంటే ఎలా ఉంటుంది? సో ఇలాంటి వాటిని మనం దీని కింద చదువుకుంటామన్నమాట. మరి మనం స్టార్ట్ చేద్దామా? మన ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ ఫినాన్స్ అసలు ఏ విధమైనటువంటి స్టేట్లో ఉంది ఏంటి అని మనం చూద్దామండి. రైట్, ఫస్ట్ ఇక్కడ గమనించండి. మనకి బైఫర్కేషన్ విభజన తర్వాత 2014లో మన రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు మనకి ఫిజికల్గా, ఎకనామిక్గా, సోషల్గా ఏదైతే రెసిడ్యూరీ స్టేట్ ఉందో దానికి చాలా అడ్వర్స్గా ఇంపాక్ట్ అనేది వచ్చింది. ఎందుకని అడ్వర్స్గా ఇంపాక్ట్ వచ్చింది? మనకి సెంట్రల్ అయినటువంటి, ఇప్పుడు చూడండి, విడిపోయిన తర్వాత క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఏదైతే ఉండిందో అంతకుముందున్న క్యాపిటల్ సిటీ, అది తెలంగాణ సైడ్ రావడం జరిగింది. మరి రెసిడ్యూరీ స్టేట్గా మిగిలిపోయినటువంటి ఏపీ ఏదైతే ఉందో ఒక క్యాపిటల్ లేదు, ఒక మంచి రెవెన్యూ సోర్స్ లేదు, ఇలాగ ఎన్నో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మరి ఇలాంటి వాటిని ఎలా ఫేస్ చేయాలి? అందుకని చెప్పేసి చాలా అడ్వర్స్ ఇంపాక్ట్ ఉంటుందని అందరికీ తెలుసు. అప్పుడు రీఆర్గనైజేషన్ బిల్ని ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో మన అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ మనకు కొన్ని అష్యూరెన్సెస్ ఇచ్చారనమాట. మీకు స్పెషల్ కేటగిరీ, స్పెషల్గా ట్రీట్ చేస్తాం, స్పెషల్ కేటగిరీ లాంటిది ఇస్తాము, అన్ని అష్యూరెన్సెస్ ఇస్తామని చెప్పడం జరిగింది. రైట్. కానీ ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం గమనించి చూస్తే ఒకవైపు ఖర్చు ఏమో పెరుగుతూ ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ కానివ్వండి, ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, క్యాపిటల్ సిటీ, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. ఫిజికల్ స్ట్రెస్ ఏమో పెరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి సరిపడినంత అమౌంట్ అనేది రావట్లేదు. దీనివల్ల పబ్లిక్ ఫినాన్సెస్ ఆఫ్ ఏపీ యొక్క పబ్లిక్ ఫినాన్సెస్ మీద ఇంపాక్ట్ పడింది అని చెప్తున్నారు. మరి రెవెన్యూ అనేది మనం ఇందాకే అన్నాము, 2 రకాలైనటువంటి సోర్సెస్ మీద వస్తుంది అన్నామన్నమాట. ఒకటి వచ్చేసి షార్ట్ టర్మ్లో దాన్నే మనము రెవెన్యూ రిసీట్స్ అని చెప్తూ ఉంటారు. రెండోది వచ్చేసి క్యాపిటల్ రిసీట్స్ అని చెప్తుంటారు. రిసీట్స్ అన్నా రెవెన్యూ, ఇక్కడ రెవెన్యూ అన్నా మనం ఒకటి. సరే, దీంట్లో మనం చూస్తే మన ఓన్గా అంటే స్టేట్కి ఓన్ రెవెన్యూస్ కొన్ని ఉంటాయి, సెంటర్ నుంచి వచ్చే రెవెన్యూస్ కొన్ని ఉంటాయి అన్నమాట. సో ఓన్ రెవెన్యూస్, సెంటర్ నుంచి వచ్చే రెవెన్యూస్, ఇలాగ మనం కేటగరైజ్ చేస్తాం. ఒకసారి చూద్దామా స్టేట్ రెవెన్యూస్ అనేవి అసలు ఏ విధంగా ఉందో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎలా మారుతూ వచ్చిందో మనం ఒకసారి ఇక్కడ గమనించాలండి. 2017, 18, 19, 2019, 20కి గాను మన స్టేట్ యొక్క రెవెన్యూస్ ఎలా ఉంటున్నాయి అన్నదానికి కంపారిటివ్ చార్ట్ అన్నమాట ఇది. గమనించాలి. ఓన్ ట్యాక్స్ అంటే స్టేట్ యొక్క ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, స్టేట్ జిఎస్టీ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఓన్ ట్యాక్స్ సోర్సెస్ అని అంటారు. సో వాటి నుంచి వచ్చేటటువంటి మనీని నాన్ ట్యాక్స్ అంటే ఏంటి? ఫీజు, లెవీస్, ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్ చేపడుతున్నారనుకోండి, దానికి మన రాష్ట్రంలో మైనింగ్ చేపడుతుంటే సెంట్రల్ ఏజెన్సీస్ ఇవన్నీ
రాయల్టీని పే చేస్తాయి. సో అవన్నీ దీని కిందకి వస్తాయి. అలా కాకుండా సెంటర్ నుంచి మనకి మనీ వస్తుంది. ఇలా 3 రకాల ఇంపార్టెంట్ సోర్సెస్ ఉంటాయి మనకు. చూడండి, ఓన్ ట్యాక్సెస్ అన్నవి 2019లో ఇదిగో ఈ కలర్లో కనిపిస్తుందా? సో ఈ 2019లో వచ్చేటటువంటి ఓన్ ట్యాక్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. ఎందుకని అంటే ఎస్పెషల్లీ ఈ COVID-19 టైంలో ఈ అన్సర్టనిటీస్ ఉన్నాయి. ఇది రాకముందు కూడా మనం గమనించి చూస్తే ఆల్రెడీ ఎకనామిక్గా స్లో డౌన్ అనేది మొదలైంది. మన ఏపీలోనే కాదు, ఇండియా మొత్తంలోనూ అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి నాన్ ట్యాక్స్ కూడా అంతే. ఎకనామిక్ యాక్టివిటీ వీక్గా ఉంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా తగ్గుతుంది. సెంటర్ యొక్క ఫ్లో మరి ఎందుకు తగ్గుతుంది? ఇవంటే అర్థమైంది. సెంటర్ యొక్క ఫ్లో ఎందుకు తగ్గుతుంది అంటే సెంటర్ ఎక్కడి నుంచి మనీ ఇస్తుంది? అది కలెక్ట్ చేసినటువంటి ట్యాక్సెస్ నుంచే. సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటాము. ఈ సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి ఫినాన్స్ కమిషన్ ద్వారాను ప్లస్ గ్రాంట్స్ ద్వారాను ఇలా మనకి సెంటర్ నుంచే డబ్బులు రావాలి. సెంటర్కి కూడా మరి ఎకనామిక్ గ్రోత్ సరిగా లేకుంటే ట్యాక్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? సో అందువల్ల మనము 2017-18 నుంచి పోలిస్తే 2019-20కి రెవెన్యూ అనేది ఓవరాల్గా తక్కువ ఉంటుంది. అది ఇక్కడ మనకు తెలిసిన విషయం అన్నమాట. సరే, ఈ రెవెన్యూని మళ్ళీ మనం ఇందాక 2 కేటగిరీస్గా డివైడ్ చేశాం కదా. అవి ఏమేమని? స్టేట్ యొక్క ఓన్ రిసోర్సెస్, ఓన్ రెవెన్యూ మరియు సెంటర్ రెవెన్యూ అన్నాము. ఓన్ రెవెన్యూలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ పద్ధతిలో, పన్నుల పద్ధతిలో వచ్చేవి. రెండోది నాన్ ట్యాక్స్ అని. సరే, పన్నుల పద్ధతిలో వచ్చేటటువంటి చూడండి, 2018-19 గాను 58,000 కోట్ల రూపాయలు ఓన్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి వస్తే 2019-20 గాను 57,000 కోట్ల రూపాయలే వస్తుంది అని చెప్తున్నారనమాట. మరి దేని నుంచి ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది అని మనం గమనించాలంటే అన్నిటికంటే ఎక్కువ అమౌంట్ దేని నుంచి వస్తుంది? 37% సేల్స్ ట్యాక్స్ అంటున్నాము. మనము పెట్రోలియం, టొబాకో వీటి మీద ఏవైతే ట్యాక్స్ అనేది స్టేట్ అనేది వేస్తుందో అది సేల్స్ ట్యాక్స్ అంటాం. సో ఆల్కహాల్ వీటన్నిటి గుండా మనకు వచ్చేటటువంటి అమౌంట్ సేల్స్ ట్యాక్స్. అది కాకుండా సెకండ్ హైయెస్ట్ రెవెన్యూ వచ్చేటటువంటిది ఏది ఉంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద మనం వేసేటటువంటి జిఎస్టీ. ఆ జిఎస్టీలో మనకి సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉన్నాయి. ఇక్కడ మనం మాట్లాడుతుంది సెంట్రల్ జిఎస్టీ నుంచి 35% గాను, సేల్స్ జిఎస్టీ నుంచి మనకి 37% గాను ఉంది. ప్రిలిమ్స్లో ఇలా అడగచ్చండి, ఏపీ స్టేట్కి సంబంధించి ఏది ఎక్కువ ఉంది, సేల్స్ ట్యాక్సా లేదా సిజిఎస్టీనా ఏది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుందని అడగచ్చు అనమాట. ఆ తర్వాత గమనించండి, స్టేట్ వేసేటటువంటి స్పెసిఫిక్ ట్యాక్సెస్ కొన్ని ఉన్నాయి. సో అది నెక్స్ట్ స్టాంప్స్, డ్యూటీస్, ఆ తర్వాత ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్ మీద వేసేటటువంటి ట్యాక్స్, అదర్ ట్యాక్సెస్ అంటున్నాము. సో ఓవరాల్గా గుర్తుపెట్టుకోవాల్సింది సేల్స్ ట్యాక్స్ ఫస్ట్, జిఎస్టీ సెకండ్, స్టేట్ ట్యాక్స్ అన్నది 3rd పొజిషన్లో ఉందన్నమాట. బట్ ఓవరాల్గా చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే తక్కువే ఉంది. సరే, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్కి వచ్చేద్దాము. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటే ఇవి కూడా స్టేట్ యొక్క ఓన్ రిసోర్సెసే, కానీ పన్ను రూపంలో కాకుండా వివిధ రకాలైనటువంటి ఫామ్లో వచ్చేవన్నమాట. ఇది తక్కువే. ఇందాక చూస్తేనేమో 56,000 కోట్ల దగ్గర అక్కడెక్కడో ఉంటే ఇక్కడ గమనించండి 3,000 కోట్ల రూపాయల దగ్గర ఉంది. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది 4,396 కోట్లుంటే 2019-20లో 3,324 కోట్లు ఉందన్నమాట, వస్తుందని చెప్తున్నారు. సరే, మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాము, అసలు ఏవేవి మనకి మేజర్గా నాన్ ట్యాక్స్ ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తాయి? మైన్స్ అండ్ మినరల్స్ బాగా గమనించాలి. మైన్స్ అండ్ మినరల్స్ అనేది 57%, అంటే సగం కంటే ఎక్కువ మనకి మైన్స్ అండ్ మినరల్స్ నుంచే వస్తుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా చాలా తక్కువ అమౌంట్స్ ఉన్నాయి కదా. సో ఆ తర్వాత మనం చూసుకుంటే ఫారెస్ట్, ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మీద వీటి మీద ఏంటి ఎడ్యుకేషన్ సెస్ విధిస్తారా? సో దాని నుంచి వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా మనకి స్టేట్ యొక్క నాన్ ట్యాక్స్ ఇన్కమ్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అంటున్నాము. నెక్స్ట్ ఏమి ఇచ్చారో చూద్దాం. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్. అవి కాకుండా మనకి ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమనుకున్నాము స్టేట్కి సంబంధించి? సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అనుకున్నాం, అవునా? మరి ఈ సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అనేవి లాస్ట్ ఇయర్ 53,000 కోట్ల రూపాయలు ఉండగా ఇయర్ ఎంత ఉంటున్నాయి? 50,000 కోట్ల రూపాయలే అని చెప్తున్నారనమాట. సెంట్రల్ ట్యాక్సెస్ని మళ్ళీ మనము డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తామండి.
సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ అనేవి. ఒకటి వచ్చేసి ఫినాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చే గ్రాంట్స్, ఇదే మనకి లార్జెస్ట్ కాంపోనెంట్ అనమాట. సెంట్రల్ ట్రాన్స్ఫర్స్ ఏదైతే ఉంటుందో ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తూ ఉంటుంది, దీన్ని 5 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ చేసినప్పుడు మొత్తం సెంటర్ దగ్గర ఉన్న ట్యాక్సెస్లో 42% స్టేట్స్కి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ 42% ఏదైతే మనీ ట్యాక్స్ ఉందో దాన్ని మళ్ళీ స్టేట్స్కి సపరేట్గా డివైడ్ చేస్తారనమాట. అలాగే డివిజన్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటే మనం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈఏపీ అంటే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఏదైనా వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాగ ఎక్స్టర్నల్గా ఏదైనా ఎయిడ్ చేసిన ప్రాజెక్ట్స్కి సెంట్రల్ గవర్నమెంటే చెల్లిస్తుందన్నమాట. స్మాల్ సేవింగ్స్ ఆ స్కీమ్స్, దీని నుంచి మనం ఓవరాల్గా చూస్తుంటే మనకేం రావట్లేదు. బట్ ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ సెకండ్ పొజిషన్లో ఉంటే, థర్డ్ దాంట్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ట్రాన్స్ఫర్స్లో. సరే, ఇంకా స్టేట్ మరి ఇదంతా రెవెన్యూ కదా, ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అంటే మన ఖర్చు ఏ విధంగా ఉంది, ఎలా మనకు మనీ వస్తుందో మనకు అర్థమైంది. ఖర్చు ఎలాగా అనేది కూడా మనకు తెలియాలి కదా, దేని మీద ఎంత ఖర్చు పెడుతున్నామని. మనం బడ్జెట్ వీడియోలో దీని గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం, గుర్తుందా బడ్జెట్ వీడియో? రైట్, ఇక్కడ ఒకసారి చూడండి. టోటల్ ఎక్స్పెండిచర్ స్టేట్ అన్నది, టోటల్ ఎక్స్పెండిచర్ అన్నది 1,50,000 crores-గా 2018-19లో ఉండగా ఇయర్ చూడండి పెరిగింది. అంటే మీరు గమనిస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే రెవెన్యూ ఏమో తక్కువ, ఎక్స్పెండిచర్ ఏమో ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. దీంట్లో మనం గమనించి చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఏంటి, మనము షార్ట్ టర్మ్లో ఆ ఇయర్ మెయింటెనెన్స్, శాలరీస్ వీటన్నిటికి పే చేస్తాం చూసారా, వాటన్నిటినీ మనము రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాము. ఇదేమో లాస్ట్ ఇయర్ 1,28,000+ crores-గా ఉండగా ఇయర్ 1,37,000+ crores-కి మారింది అని చెప్తున్నారు. అంటే ఓవరాల్గా ఖర్చు అనేది పెరిగింది. మనం నవరత్నాలు స్కీమ్ అని, సబ్సిడీ రైస్ అని, పవర్ సబ్సిడీస్ ఇవ్వడము, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, హౌసింగ్ ప్రోగ్రామ్స్ అని చాలా ఉన్నాయి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. సో దాని మీద ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. ఒకసారి మనం గమనిద్దామా ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఎలా ఉందో ఓ ఇయర్స్లో మనం చూస్తే. రైట్, ఇక్కడ గమనించండి, ఖర్చు పెట్టే దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇదేమో ఇయర్కి పెరుగుతూ వస్తుంది. రైట్, ఇయర్కి పెరుగుతూ వస్తుంది. ఇక్కడ గమనించండి, క్యాపిటల్ అవుట్లే లాస్ట్ ఇయర్ పెరిగింది, ఇయర్ తగ్గుతుంది. ఎందుకని, రెవెన్యూస్ తక్కువ వస్తున్నాయి, ఎక్కడో ఒక చోట కోత కోయాలి. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కోత వేయలేము. ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి, అందువల్ల అక్కడ మనము కట్ చేయలేము. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇది ఎందుకు ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది, మనం తిరిగి ఇవ్వాల్సిన లోన్స్, ఇంట్రెస్ట్ కట్టాల్సినవి ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ మరి ఖచ్చితంగా చెల్లించాల్సిందే. దాని యొక్క అమౌంట్ బాగా పెరుగుతూ వస్తుంది, మనం లోన్స్ ఎక్కువ తీసుకొని అప్పు ద్వారా చాలా వరకు నడిపిస్తున్నాం కాబట్టి. సరే, అది ఎక్స్పెండిచర్కి సంబంధించి. మరి డెట్ అండ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ అంటున్నాం. అప్పు మరియు ఈ వడ్డీ చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి అని మనం చూస్తే చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనకి మెయిన్స్ క్వశ్చన్ అడగచ్చు అనమాట. నేను డిస్కషన్ తర్వాత మెయిన్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఒక 3 types ఆఫ్ పాసిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నేను మీకు మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ ఒకసారి గమనించండి, టోటల్ డెట్ అప్పు అనేది స్టేట్కి 2 గమనించాలండి, 2,61,000 కోట్లు, 2,61,000 కోట్లు అప్పు అనేది ఉంది. ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఉంటే ఇయర్ ఎంత మారిందో చూడండి, 3,07,000 కోట్లకి మన అప్పు అనేది పెరిగింది అని చెప్తున్నారనమాట. రైట్, అసలు ఈ అప్పులో ఏమేమి ఉంటాయి, అప్పు అంటున్నాం కదా, ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకుంటాం దీన్ని, మార్కెట్ లోన్స్, సెంటర్ ఇచ్చిన లోన్స్, స్మాల్ సేవింగ్ లోన్స్, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, మిగిలిన సోర్సెస్. స్మాల్ సేవింగ్ స్కీమ్స్, ప్రావిడెంట్ ఫండ్ అప్పు ఎలా అవుతుంది, అప్పే అవుతుంది. ఎందుకని, స్టేట్ అనేది చెల్లించాలి కాబట్టి తిరిగి, అందువల్ల అనమాట. మరి దేని యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉందో చూద్దామా, దీన్ని ప్రిలిమ్స్ క్వశ్చన్కి అడగచ్చు అనమాట. మనకి డెట్ యొక్క కంపోజిషన్ చూస్తే దేని యొక్క షేర్ అనేది ఎక్కువగా ఉంది, మార్కెట్ లోన్స్ అంటున్నాం. మార్కెట్ లోన్స్ అంటే ఏంటి, మనం వివిధ బ్యాంకుల ద్వారా వీటన్నిటి ద్వారా తెచ్చుకున్న లోన్స్ ఉంటాయి చూసారా, వాటిని మార్కెట్ లోన్స్ అని అంటాము. నెక్స్ట్ గమనించాలి, నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదిగో ప్రావిడెంట్ ఫండ్ నుంచి 5% గాను,
స్మాల్ సేవింగ్ స్కీమ్స్ నుంచి 4% గాను, సెంట్రల్ దగ్గర నుంచి లోన్స్ 4% గాను ఉంటే మిగిలిన రకరకాల సోర్సెస్ బాండ్స్ అవి ఇవి వాటన్నిటి ద్వారా మనకి 26% అప్పు అనేది ఓవరాల్ దాంట్లో ఇవి ఉన్నాయని చెప్తున్నారు. మరి అప్పు ఎందుకు వచ్చింది? మనకి డెఫిసిట్ అనేది ఉంది, లోటు అనేది ఉంది. ఆ లోటుని ఫిల్ చేయడానికి మనకి ఈ అప్పు అనేది వచ్చింది. మరి ఆ లోటుని 2 రకాలుగా ఇక్కడ రాస్తున్నారండి. రెవెన్యూ లోటు మరియు ఫిస్కల్ అంటే ద్రవ్య లోటు అని పిలుస్తున్నారు. రెవెన్యూ లోటు వచ్చేసి మనకి ఇదిగో 2018-19 లాస్ట్ ఇయర్ 13,899 కోట్లు ఉండగా ఫిస్కల్ డెఫిసిట్ అనేది 35,441 కోట్లు ఉంటే అదే ఇయర్ 2019-20కి గాను మనకేం చెప్తున్నారు 26,545 అంటే పెరిగిందా లేదా? రెవెన్యూ డెఫిసిట్గా ఉంటే ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేసి 40,000 కోట్లుగా ఉంది. అంటే ఇది కూడా పెరిగిందా లేదా? సో డెఫిసిట్ వచ్చేసి పెరుగుతూ ఉంది, అప్పులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇది ఈ చాప్టర్లో ఇచ్చిన జిస్ట్. మరి దీని గురించి కొన్ని టేబుల్స్ లాగా రాసుకుందాం. దీని నుంచి ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలో ఒకసారి చూద్దామా? ఇక్కడ చూడండి, ఈ చాప్టర్ నుంచి మనకి మెయిన్స్ క్వశ్చన్స్ అడగచ్చు అన్నాము, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అడగచ్చు అన్నాం, అవునా? సో ఇక్కడ ఒకసారి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ చూడండి ఏమేమి ఉన్నాయో. మనకి ఎకనామిక్ పవర్ హౌస్ అయినటువంటి హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో సో అది లేకపోవడము. లార్జ్ స్కేల్ ఇండస్ట్రియల్ బేస్ అనేది ఉందా లేదా? లేదు. ఎకనామిక్ గ్రోత్ అన్నది అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్లో ఉంది. మన ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఏమో ట్యాక్స్ ఇస్తాయి. ఎకానమీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ ఓవరాల్గా 34% జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది అగ్రికల్చర్ ప్రొవైడ్ చేస్తుంది. మరి అలాంటప్పుడు అగ్రికల్చర్ నుంచి మనం ట్యాక్స్ వేయగలమా? ప్రస్తుతానికి వేయట్లేదు. అంటే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టార్ ఏమో తక్కువ ఉన్నాయి, కానీ వాటి మీద ట్యాక్స్ వేస్తున్నాము. సో ఎకనామిక్ గ్రోత్ మనకి పెద్దగా లేదు. ట్యాక్స్ బయాన్సీ అంటే మన ఖర్చు పెరుగుతున్నంతగా ట్యాక్స్ యొక్క రెవెన్యూస్ అనేవి పెరగట్లేదు. అంటే ట్యాక్స్ బయాన్సీ తక్కువగా ఉంది, <1 ఉంది అని చెప్తున్నారు. ఇదిగోండి, మనకి 58% పాపులేషన్ ఏపీ ఇప్పుడున్నటువంటి ఏపీలో ఉండగా బైఫర్కేషన్ టైంలో 46% రెవెన్యూస్ మాత్రమే కంబైన్డ్ స్టేట్కు ఉన్నవి అలొకేట్ చేయడం జరిగింది. అసెట్స్ అంటే ఆస్తులు అంటాము. సో అసెట్స్నేమో లొకేషన్ బేసిస్ గాను, డెట్స్ అండ్ లైబిలిటీస్నేమో పాపులేషన్ బేసిస్ గాను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పాపులేషన్ బేసిస్లో చూసుకుంటేనేమో ఏపీ ఎక్కువగా ఉంది, లొకేషన్ బేసిస్గా చూసుకుంటేనేమో టీఎస్కి కంపారిటివ్లీ అడ్వాంటేజ్ ఉంది. సో అలా చేయడం వల్ల ఏపీ అనేది ఎకనామిక్గా లాస్ అయిందని చెప్తున్నారు. పవర్ సెక్టార్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మనకి కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. సో ఈ కన్స్ట్రెయింట్స్కి ఇప్పుడున్నటువంటి ఇందాక మనం బడ్జెట్లో రెవెన్యూస్ ఇంత వస్తున్నాయి, ఎక్స్పెండిచర్ ఇంత ఉంది అని మనం రాసుకోవచ్చా? దానికి తగ్గట్టుగానే మనకి రెవెన్యూ డెఫిసిట్ ఇలా ఉంది, మనకి ఫిస్కల్ డెఫిసిట్ ఇలా ఉంది అని రాసుకోవచ్చా అండి? రైట్, క్వశ్చన్ ఇలా అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ ఏంటి ఏపీకి సంబంధించి, పబ్లిక్ ఫినాన్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి ఏపీలో అని అడిగినప్పుడు మనము కంపారిటివ్గా ఇదిగో ఈ ఫ్యాక్ట్స్ని మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ చెప్తున్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ని మనం నోట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ గమనించండి, డెఫిసిట్స్, లోటు. ఇందాక మనము లోటు అన్నామే. సో డెఫిసిట్స్ అనేవి జనరల్గా మనము 5 టైప్స్గా కేటగరైజ్ చేస్తాము. రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్ మనకు వచ్చినటువంటిది ఖర్చు, దాన్ని రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటు అంటాం. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనేది సెంట్రల్ లెవెల్లో ఉంటుందన్నమాట, స్టేట్ లెవెల్లో ఉండదు, సెంట్రల్ లెవెల్లో ఉంటుంది. అంటే రెవెన్యూ డెఫిసిట్ నుంచి క్యాపిటల్ అసెట్స్ని క్రియేట్ చేయడం కోసం మనము స్టేట్స్కి, సెంటర్ అనేది స్టేట్స్కి మనీ ఇస్తుందా? సో దాన్ని తీసేస్తే వచ్చేటటువంటి డెఫిసిట్ని ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని అంటామన్నమాట. రైట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటాము. సో అది ఓన్లీ సెంట్రల్ లెవెల్లో మనం చూస్తాం. బడ్జెటరీ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రెవెన్యూని తీసేస్తే బడ్జెటరీ ఎక్స్పెండిచర్ వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ వెరీ ఇంపార్టెంట్. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రెవెన్యూ మైనస్ బారోయింగ్స్ అని కానీ, లేదా దాన్ని ఇలా రాసుకోవచ్చు, టోటల్ ఎక్స్పెండిచర్లోంచి టోటల్ రెవెన్యూస్ తీసేసి దానికి బారోయింగ్స్, మనం ఏవైతే అప్పు తెచ్చుకుంటామో అది యాడ్ చేయాలి, అప్పుడే మనకి ఫిస్కల్ డెఫిసిట్ వస్తుంది అని చెప్తాము. అలా కాకుండా ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, దాంట్లో మనం ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ని కూడా యాడ్ చేశాము. కానీ ఇంట్రెస్ట్ పేమెంట్ అన్నది ఈ సంవత్సరానికి సంబంధించి మనం పే చేయట్లేదు కదా,
లాస్ట్ ఇయర్కి సంబంధించి పే చేస్తున్నాము. అందువల్ల ప్రాథమిక లోటులో ఇంట్రెస్ట్ పేమెంట్స్ని తీసేస్తాము. ఫిస్కల్ డెఫిసిట్లో ఈ విధంగా ఇలా రాసుకుంటే ఇక్కడ బ్రాకెట్ తీసేస్తేనేమో ప్లస్ బారోయింగ్ వస్తుంది, బ్రాకెట్స్ ఉంటేనేమో మైనస్ బారోయింగ్స్ అన్నట్టుగా రాసుకుంటామన్నమాట. దీని నుంచి కూడా మన మెయిన్స్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇదిగోండి ఇలాగా ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, ఫిస్కల్ డెఫిసిట్ ఎందుకు పెరుగుతుంది మన ఏపీలో, మరి ఏం చేద్దాం, ఫిస్కల్ డెఫిసిట్ ప్రాబ్లం పెరుగుతూ ఉంది, మరి దానికి ఏం చేద్దాము అని అడగచ్చు. లేదా ఫిస్కల్ డెఫిసిట్ ఈ పదం ప్లేస్లో రెవెన్యూ అని పెట్టచ్చు. ఎందుకు రెవెన్యూ డెఫిసిట్ అనేది పెరుగుతూ ఉంది ఏపీలో, మరి రెవెన్యూ డెఫిసిట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు ఏం మెజర్స్ తీసుకుందాము ఇలా అడగచ్చు అనమాట. సో అందువల్ల ఇక్కడ ఏం చూసుకోవాలి, కాన్సెప్ట్ అయితే మనం చదువుంటాం ట్రెడిషనల్ టాపిక్లో. ఈ చాప్టర్ నుంచి ఆ డేటాని గ్యాదర్ చేసుకోవాలి. ఇదిగో ఇయర్ ఇలా ఉంది, లాస్ట్ ఇయర్ ఫిస్కల్ డెఫిసిట్ సిచ్యువేషన్ ఇలా ఉండింది, అలాగ మనం తెలుసుకోగలగాలి. రైట్, మరి దీనికి సంబంధించి ఒకసారి డేటా అనేది ఒకసారి గమనిద్దామండి. స్టేట్స్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి సంబంధించి ఏమేమి ఉన్నాయి చూడండి. సేల్స్ ట్యాక్స్ ఉంది, స్టేట్ జిఎస్టీ ఉంది, స్టేట్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉంది, ట్యాక్సెస్ ఆన్ మోటార్ వెహికల్స్ ఉంది, స్టాంప్ డ్యూటీస్, ల్యాండ్ రెవెన్యూ, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, ఇలాగ రకరకాలైనటువంటి ట్యాక్సెస్ ఉన్నాయి. మనం రాసుకున్నాం కదా ఇందాకే, ఇది హయ్యెస్ట్ సేల్స్ ట్యాక్స్ అన్నది, ఆ తర్వాత స్టేట్ జిఎస్టీ, ఆ తర్వాత స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ఇవి అనుకున్నామా. సో మనకి ఓవరాల్గా స్టేట్ యొక్క ఓన్ ట్యాక్సెస్ అనేవి చూడండి పెరుగుతూ వచ్చాయి, కానీ ఇయర్ మళ్ళీ తగ్గుతాయి అని అనుకుంటున్నాము. ఆ ట్రెండ్ని గమనించండి. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో ఈ ట్రెండ్ మనకి గుర్తుండాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో వీటిలో ఏవి ఎక్కువ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అని గుర్తుండాలి. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూకి వచ్చేయండి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేటటువంటిది ఏ విధంగా ఉంది మన ఏపీలో. మైన్స్ అండ్ మినరల్స్ ఇది ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత ఇంకేమేమి ఉన్నాయి చూడండి. ఆ తర్వాత వచ్చేటప్పటికి మెడికల్ అండ్ హెల్త్, ఆ తర్వాత ఎడ్యుకేషన్, ఇలాగా ఫస్ట్ పొజిషన్లో అయితే మైన్స్ అండ్ మినరల్స్ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే అది లాస్ట్ ఇయర్ పెరిగింది, ఇయర్ మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఓవరాల్ ఎకానమీ స్లో డౌన్ ఉంది కాబట్టి. అది కాకుండా ఇంకా గమనించి చూడండి, ఇదిగో రీసోర్సెస్, సెంటర్ నుంచి ఏ విధంగా మన స్టేట్కి రీసోర్సెస్ వస్తున్నాయి, దీన్ని ఒక క్వశ్చన్ అడగచ్చండి. సెంట్రల్ రీసోర్సెస్ ఏ విధంగా మన ఏపీ స్టేట్కి వస్తున్నాయి, దాని యొక్క ట్రెండ్స్ ఏంటి అని అడగచ్చు. మెయిన్స్ క్వశ్చన్లో సెంట్రల్ రీసోర్సెస్ ఏ విధంగా స్టేట్స్కి వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రీసోర్సెస్ అనేవి ఏ విధంగా అలొకేట్ చేయబడ్డాయి, వాటి యొక్క ట్రెండ్ ఏంటి, అలా మెయిన్స్ క్వశ్చన్లో అడగచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్గా దృష్టిలో పెట్టుకోవాలి. లేదా ప్రిలిమ్స్లో వీటిలో ఏవి మనకి సెంట్రల్ రిజర్వ్స్, సెంట్రల్ నుంచి వచ్చేటటువంటి షేర్ అనేది ఉంటుంది, అలా అడగచ్చు. చూడండి, ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది 2 రకాలు, ట్యాక్స్ షేర్ ఒకటి, ఫినాన్స్ కమిషన్ గ్రాంట్ ఒకటి. అది కాకుండా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది వస్తుంది, ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, స్మాల్ సేవింగ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి దేని కిందకి వస్తాయి, సెంటర్ నుంచి స్టేట్కి వచ్చేటటువంటి మనీ యొక్క ఫ్లో ఏంటి అన్న దానికి సంబంధించి. అది కాకుండా ఒకసారి ఇక్కడ ఎక్స్పెండిచర్ గురించి చూడండి. ఎక్స్పెండిచర్ గురించి మనం చూస్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలా ఉందో, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎలా ఉందో గమనిస్తున్నారా. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతూనే ఉంది ఇయర్ బై ఇయర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది లాస్ట్ ఇయర్ పెరిగింది, మళ్ళీ ఇయర్ తగ్గడం జరిగిందనమాట. రైట్, ఇప్పుడు తగ్గడం జరిగింది. లోన్స్ అడ్వాన్సెస్ పెరుగుతూ ఉంది. ఇలా మనకి టోటల్ ఎక్స్పెండిచర్ అన్నది ఇంతవరకు ఉంది. మరి డెట్, అప్పు ఇందాక చూసాము, ఈ డేటా మొత్తాన్ని చూసాము, కాకపోతే టేబుల్స్ ఫామ్లో ఉంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా, అందుకని టేబుల్ ఫామ్ అనమాట. సెంటర్ నుంచి వచ్చేటటువంటి లోన్స్, మార్కెట్ లోన్స్, స్మాల్ సేవింగ్ ఫండ్స్, ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ. వీటిలో నెంబర్ 1 ఏంటి, మార్కెట్ లోన్స్. 57% స్టేట్ యొక్క డెట్లో మార్కెట్ లోన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ గమనించండి, డెఫిసిట్స్ మరి ఎలా ఉన్నాయి. డెఫిసిట్ అంటే మనం లోటు అంటున్నాము. లోటు ఎలా ఉంది, ఇదిగో ఇంట్రెస్ట్ పేమెంట్, మనం కట్టాల్సినటువంటి వడ్డీ ఏమో పెరుగుతుందా సంవత్సరానికి. రెవెన్యూ డెఫిసిట్ అనేది లాస్ట్ ఇయర్ తగ్గడం జరిగింది, మళ్ళీ ఇయర్ పెరుగుతుంది, చాలా హ్యూజ్గా గమనించాలి. ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కొంచెం పెరిగింది, ఇయర్ చాలా డ్రాస్టిక్గా పెరుగుతూ ఉంది. సో రెవెన్యూ డెఫిసిట్ పెరుగుతూ ఉంది, ఫిస్కల్ డెఫిసిట్ అనేది కూడా పెరుగుతూ ఉంది మన రాష్ట్రానికి సంబంధించి. ఈ డేటాని మనము ఒకసారి చూసుకోవాలి. ఎందుకు పెరుగుతూ ఉంది అంటే
ఓవరాల్ ఎకానమీ స్లో డౌన్ అవ్వడము, స్టేట్ స్పెసిఫిక్గా ఉన్న ప్రాబ్లమ్స్, ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలంటే ఈ కోవిడ్-19 దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నమాట. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి డేటా ఒకసారి మరి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేద్దామా? ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఎలా అడగచ్చో దీని నుంచి చూద్దాం. ఫస్ట్ గమనించండి, ఏపీ యొక్క స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏమేమి వస్తాయి? సేల్స్ ట్యాక్స్ జిఎస్టీ వస్తాయా? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వస్తుందా? మైన్స్ అండ్ మినరల్స్ వస్తాయా? ట్యాక్స్ ఆన్ మోటార్ వెహికల్స్, వీటిలో ఏవి ఓన్ ట్యాక్స్ రెవెన్యూ కిందికి వస్తాయి? ఇందాకే చూసాం, మైన్స్ అండ్ మినరల్స్ అనేవి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనుకున్నాం, గుర్తుందా? ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనుకున్నప్పుడు మైన్స్ అండ్ మినరల్స్ అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూలో అత్యధిక శాతం ఇదే ఉంటుంది అనుకున్నాం. సో 3 తీసేయండి. సో 3 లేదు అంటే ఇది పోయినట్టేనా? సో 1, 2 కానీ 1, 2, 4 కానీ ఇక్కడే పేరులోనే ట్యాక్స్ అని ఉంది. సో 4 ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది? సి అన్నమాట. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్, ఫిజికల్ డెఫిసిట్ 2019-20కి గాను ఎంత అని అడుగుతున్నారు. ఫిజికల్ డెఫిసిట్ యొక్క అమౌంట్ ఎంత అని అడుగుతున్నారు. 40,000 కోట్లు అన్నది మనకున్నటువంటి ఫిజికల్ డెఫిసిట్ అన్నమాట. నెక్స్ట్, ఓవరాల్ డెట్ ఎలా ఉంది ఏపీలో అని అంటున్నారు. ఓవరాల్ డెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏపీలో అంటే మనం ఏమనుకున్నాము, డెట్ అనేది పెరిగింది అనుకున్నాం కదా. 3 లక్షల కోట్లు దాటింది. దాంట్లో 3,07,000 కోట్లుగా పబ్లిక్ డెట్ అనేది ఉంది అని చదువుకున్నాం. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏ. 4th క్వశ్చన్ చూడండి, ఏపీ యొక్క స్టేట్ డెట్లో ఏవి కాంపోనెంట్స్ అని అడుగుతున్నారు. మార్కెట్ లోన్స్, సెంట్రల్ లోన్స్, స్మాల్ సేవింగ్ లోన్స్ ఇవన్నీ కూడా ఏపీ యొక్క స్టేట్ డెట్ కిందకే వస్తాయి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? చాలా సింపుల్ క్వశ్చన్ అండి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్, టోటల్ డెట్ అవుట్ స్టాండింగ్, టోటల్ డెట్ ఏదైతే ఉందో మనం రీపే చేయాల్సింది అది బడ్జెట్ మన జిఎస్డిపిలో స్టేట్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో ఎంత పర్సంటేజ్ ఉంది అన్నారు. 28%, 28.46% ఉంది. సారీ అండి, ఇక్కడ అన్నీ ఒకటే పర్సంటేజ్ ఉన్నాయి. సో ఒకసారి నేను అది ఏదో బై మిస్టేక్ టైపింగ్లో మిస్టేక్ వచ్చినట్టుంది. సో 28.46% అన్నది అవుట్ స్టాండింగ్ డెట్గా ఉందన్నమాట. సరే, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 2019-20కి గాను టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నారు. టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత? 1,55,000 చదువుకున్నాం కదా, 1,55,000. సో ఆన్సర్ బి అవుతుంది. నెక్స్ట్, సెంటర్ నుంచి ఏపీ స్టేట్కి రిసోర్సెస్ ఏ ఫామ్స్లో వస్తాయి? ఫినాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఫామ్లో వస్తాయి, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఫామ్లో వస్తాయి, గ్రాంట్ ఇన్ ఎయిడ్ నుంచి వస్తాయి. ఆన్సర్ ఏమవుతుంది? డి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్, సెంటర్ నుంచి ఏపీకి అసలు ఎంత అమౌంట్ అనేది రావడం జరిగింది 2019-20లో? మనం ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం, సెంటర్ నుంచి తక్కువ డబ్బులు వచ్చింది. ఓవరాల్గా ఎంత వచ్చింది సెంటర్ నుంచి స్టేట్కి? లాస్ట్ ఇయర్ 2019-20లో 50,957 కోట్ల రూపాయలు. సో ఆన్సర్ బి అవుతుందన్నమాట. 9th క్వశ్చన్కి వచ్చేయండి, మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అనేటటువంటిది దేని నుంచి వస్తుంది? స్టేట్ ఆఫ్ ఏపీకి మేజర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ దేని నుంచి వస్తుంది? చాలా సింపుల్, మైన్స్ అండ్ మినరల్స్ ఇందాక కూడా చదువుకున్నాం. మరి లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి అంటున్నా. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ మైనస్ బారోయింగా, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ప్లస్ బారోయింగా, టోటల్ ఎక్స్పెండిచర్ ప్లస్ టోటల్ రెవెన్యూ మైనస్ బారోయింగా, లేదా దానికి రివర్సా? ఏది? ఆన్సర్ వచ్చేసి బి. ఇందాక మనం ఒక చార్ట్ లాంటి దాంట్లో కూడా చదువుకున్నాం కదా. సో ఇది ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. ఇది మన 3rd చాప్టర్ అండి, పబ్లిక్ ఫినాన్స్ అనేటటువంటిది. మరి 4th చాప్టర్ ఏదైతే ఉందో అది చాలా చిన్న చాప్టర్, మనం అది రేపు చూద్దాము. 5th చాప్టర్ నుంచి మనకి పెద్ద చాప్టర్స్ ఉండబోతున్నాయి. 5th నుంచి 9th వరకు చాలా పెద్ద చాప్టర్స్ అన్నమాట. 4th కూడా చాలా చాలా చిన్న చాప్టర్. కానీ ఇప్పుడు మనం చదువుకున్న 3rd చాప్టర్ చాలా మెయిన్స్ క్వశ్చన్స్లో యూజ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి సంబంధించినటువంటి కమెంట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. క్వశ్చన్స్ ఉన్న కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించినటువంటి నోట్స్, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్ ఛానల్ మనలా ఎక్స్ అనేటువంటి టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి తెలుగులో పీడిఎఫ్ అనేది
మరి గవర్నమెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదు, అందువల్ల నేను అప్లోడ్ చేయలేకపోతున్నానండి. ఇంగ్లీష్లో ఏదైతే పీడిఎఫ్ అప్లోడ్ చేశారో అది మీకు గ్రూప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనము మళ్ళీ ఒక సపరేట్ సెషన్ లాగా పెట్టుకొని ఆ సెషన్లో మళ్ళీ ఇందాక ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఉన్నాయే వాటిని మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేసుకుందాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.